హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఇంకా కండక్ట్ చేయలేదు. మ్యాక్సిమం ఈ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చి ఆగస్ట్ మంత్లోనే జరిగే అవకాశం ఉందని చెప్పి చాలా వరకు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్ట్ మంత్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క జాబ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది, సిబిటి ఎగ్జాము. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే 2022 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఒకసారి మనం ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది డిస్కస్ చేసినట్లయితే ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే మనం ఈ యొక్క ప్రజెంట్ నోటిఫికేషన్ క్లియర్ చేయవచ్చు అనేది మనకంటూ ఒక అవగాహన వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి 2022 యొక్క నోటిఫికేషన్ ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొదటగా మనం జూనియర్ అసిస్టెంట్ యొక్క ఈ పోస్ట్కి సంబంధించినటువంటి కటప్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ప్రాసెస్ సర్వర్, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల యొక్క కటఫ్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే మొదటగా చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ యొక్క కటఫ్ అనేది చూసుకున్నట్లయితే మొదటగా వచ్చి మనకి అనంతపురం డిస్టిక్ అనమాట. అనంతపురం డిస్టిక్ యొక్క కటఫ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే నేను కొంచెం స్పీడ్గా చెప్తాను, మీరు ఒకసారి చూసుకోండి. అయితే అనంతపురం డిస్టిక్ యొక్క కటఫ్ చూసుకున్నట్లయితే మనకి ఓసీకి వచ్చి కట్ ఆఫ్ అనేది ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 67 ప్లస్ అయితే కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. మేల్ క్యాండిడేట్కి నేను చెప్పేది 67 ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంది అనంతపురం డిస్టిక్ మేల్ క్యాండిడేట్. అదే ఫీమేల్ క్యాండిడేట్ అనేది చూసుకున్నట్లయితే 62 ప్లస్ అయితే కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్ ఓసీ కేటగిరీకి సంబంధించింది నేను చెప్పింది ఇప్పుడు కట్ ఆఫ్. అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంటే ర్యాండమ్గా చెప్తున్నాను నేను. వాళ్ళు ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ అంటూ ఏమీ ఇవ్వడం లేదు, వాళ్ళు సెలక్షన్ లిస్ట్ అనేది పెడతారు. సో అందులోనే మనం కట్ ఆఫ్ అనేది చూసుకోవాలి. సో నేను మీ యొక్క అవగాహన కోసం ఒక ర్యాండమ్గా కట్ ఆఫ్ అనేది ఎస్టిమేట్ చేసి చెప్తున్నాను ఇక్కడ చూసిన దీని ప్రకారమే. సో మీరు ఎగ్జాక్ట్లీగా కాదు, మీకు ఒక అవగాహన కల్పించడం కోసం అంతే. ఒకసారి మనం ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్లయితే అనంతపురం డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్ కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 61.90 అనేది ఉండడం జరిగింది మేల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్. అదే ఫీమేల్ క్యాండిడేట్లు అంటే 61.64 అనేది ఉండడం జరిగింది. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇదే విధంగా బీసీఏ చూసుకున్నట్లయితే బీసీఏ అనంతపురం డిస్టిక్ మేల్ క్యాండిడేట్స్ వచ్చి 64.60 ఉంది. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 57.25 ఉందన్నమాట బీసీఏ. నెక్స్ట్ బీసీబీ చూసుకున్నట్లయితే ఆ పోస్టుల ప్రకారం నేను చెప్తున్నాను. మేల్ క్యాండిడేట్స్ బీసీబీ వచ్చి 63.63 కట్ ఆఫ్ అనేది ఉంది. మీకు క్లియర్గా డిసిప్లిన్లో కనిపిస్తుంది, మీరు కూడా చూసుకోవచ్చు. అదే ఫీమేల్ క్యాండిడేట్లు చూసుకున్నట్లయితే 58.90 ఉంది. అదే బీసీడీ చూసుకున్నట్లయితే అనంతపురం డిస్టిక్కి బీసీడీ 60.96 ఉంది. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 60.14 ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎస్సీ కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్లయితే అనంతపురం డిస్టిక్ ఎస్సీ మేల్ క్యాండిడేట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 62.84 అనేది కట్ ఆఫ్ ఉంది. ఇంకా బాగా చూసుకున్నట్లయితే 61.90 కూడా మన ఎస్సీకి క్లియర్ అయింది పోస్టు. అదే ఎస్టీకి చూసుకున్నట్లయితే ఎస్టీ మేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 60.99 ఉంది. ఇంకా మేల్ క్యాండిడేట్ మనం చూసుకున్నట్లయితే 58.51 కూడా పోస్ట్ అనేది అవ్వడం జరిగిందనమాట. ఇది సంబంధించినటువంటి అనంతపురం డిస్టిక్. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ ఒకసారి చూసుకున్నట్లయితే చిత్తూరు డిస్టిక్ వచ్చి మేల్ క్యాండిడేట్స్ వచ్చి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి 64 కూడా ఈ పోస్ట్ అనేది అవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి వచ్చి 64.11కే అయితే పోస్ట్ అనేది అవ్వడం జరిగింది. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 61.98 అనేది అవ్వడం జరిగిందనమాట ఓపెన్లోనే. అదే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ చిత్తూరు డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 62.20 కూడా అవ్వడం జరిగింది. అదే ఫీమేల్ క్యాండిడేట్లు అయితే 59.93 అవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా నేను కట్ ఆఫ్ అనేది చెప్తున్నాను మీకు. సో మేల్ క్యాండిడేట్స్ బీసీఏ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్ 61.58 ఉంది బీసీఏ. అదే బీసీబీ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 60.99 ఉందన్నమాట. మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి కట్ ఆఫ్గా ఆల్మోస్ట్ 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువ అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ నెక్స్ట్ మనం రాయిపోయే ఎగ్జామ్స్లోనైతే ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పేదానికి 2 మార్క్స్ లేదా 1 మార్క్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప ఇంకెక్కువ అయితే ఉండదన్నమాట. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్కి సంబంధించి కట్ ఆఫ్ ఇది. ఒకసారి మనం బీసీడీ చూసుకున్నట్లయితే చిత్తూరు డిస్టిక్ బీసీడీ కట్ ఆఫ్ అనేది మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 64.03 ఉంది. అదే ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీ మేల్ చూసుకున్నట్లయితే 60.99 ఉందన్నమాట.
సో ఎస్సీ ఫీమేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఫీమేల్ కట్ ఆఫ్ అనేది మనం చూసుకున్నట్లయితే 57.48 కూడా ఉందన్నమాట ఎస్సీ ఫీమేల్ వచ్చి. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీ మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 56.38 ఉందన్నమాట. సో ఇప్పుడు వరకు నేను చెప్పి చిత్తూరు అనమాట. ఒకసారి ఈస్ట్ గోదావరి కట్ ఆఫ్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఈస్ట్ గోదావరి వచ్చి ఓసీలోనే మేల్ కట్ ఆఫ్ వచ్చి మనకి ఓసీ మేల్ వచ్చి 66.09కి పోస్ట్ అనేది క్లియర్ అయింది. అండ్ 66.08 కూడా అయిందనమాట. అంటే 66+ అయితే ఉందన్నమాట ఈస్ట్ గోదావరి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఓసీల్ కట్ ఆఫ్ అనమాట. అదే మేల్ క్యాండిడేట్ ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే ఫీమేల్కి వచ్చి 63.66 కూడా అయిందనమాట ఫీమేల్ క్యాండిడేట్కి చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈస్ట్ గోదావరి మేల్ క్యాండిడేట్స్ వచ్చి 65.83 కట్ ఆఫ్ అనేది క్లియర్ అయింది. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 61.64 అనేది ఫీమేల్ క్యాండిడేట్ క్లియర్ అయింది అనమాట ఈడబ్ల్యూఎస్. అండ్ బీసీసీ ఈ ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా 63, 62 ఈ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ 63, 65, 60 మ్యాక్సిమం మేల్కి ఫీమేల్కి అయితే డిఫరెన్స్ ఉంది తప్ప మిగిలిన దాంట్లో అయితే మేల్ క్యాండిడేట్స్ అనేది ఈడబ్ల్యూఎస్కి బీసీకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట. మళ్ళీ ఎస్సీకి చూసుకున్నట్లయితే డిఫరెన్స్ ఉంది. ఎస్సీ మేల్ వచ్చి 61.17 ఉంది. అదే ఫీమేల్ చూసుకున్నట్లయితే 61.36 ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎస్టీ తీసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఎక్స్టీ వచ్చి 57.38కి పోస్ట్ క్లియర్ అయింది. అండ్ మళ్ళీ 56.41 కూడా అయిందనమాట. 55 కూడా అయింది ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే గుంటూరు ఓసీ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చి గుంటూరు ఓసీ మేల్ క్యాండిడేట్ వచ్చి 65.81కి పోస్ట్ అనేది క్లియర్ అయిందనమాట. సో 65+ అయితే క్లియర్ చేయొచ్చు అనమాట. ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 63.39 అనేది క్లియర్ అయిందనమాట. సో ఈడబ్ల్యూఎస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్కి వచ్చి 65.81కి క్లియర్ అయింది. మేల్ క్యాండిడేట్ 64.91 కూడా క్లియర్ అయింది అనమాట. ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 62.87కి క్లియర్ అయింది ఫీమేల్ క్యాండిడేట్కి వచ్చి ఈడబ్ల్యూఎస్. అదే బీసీఏ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 60.57 కూడా క్లియర్ అయింది బీసీఏకి. అదే బీసీబీ మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 62.61 క్లియర్ అయింది అనమాట పోస్ట్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 57.46 కూడా క్లియర్ అయింది అనమాట. ఇక్కడ డిఫరెన్స్ బాగుంది. 57.46 కూడా ఫీమేల్ క్యాండిడేట్ క్లియర్ అయింది. అదే మేల్ క్యాండిడేట్ అయితే 62.61 అనమాట. అంటే మనకి ఏదైనప్పటికీ ఒక స్కోర్ అనేది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక 65+ స్కోర్ వచ్చిందంటే మనకి పోస్ట్ అనేది కన్ఫర్మ్ అవుతుందని చెప్పి మనకు ఒక అవగాహన కల్పించడం కోసం నేను ఈ వీడియో చేశాను అనమాట. సో 65+ స్కోర్ కొట్టారంటే ఖచ్చితంగా మీకైతే పోస్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. అందులో డోకా లేదు, ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా అయిపోద్ది. ఒకసారి మనం బీసీడీ చూసుకున్నట్లయితే బీసీడీకి వచ్చి 61.57 అవుతుంది. అదే మేల్ క్యాండిడేట్కి వచ్చి మేల్ క్యాండిడేట్ 60.80 కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చి ఓసీలోనే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 67.43 అయింది. ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 62.39 అయిందనమాట. ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 56.91 ఉందన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ పోస్టులు ఉన్నాయన్నమాట. సో బీసీడీ వైఎస్ఆర్ కడప చూసుకున్నట్లయితే 62.40 కూడా పోస్ట్ అనేది క్లియర్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్ వచ్చి 65.93 అనేది పోస్ట్ అనేది క్లియర్ అవ్వడం జరిగింది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 62.61 కూడా క్లియర్ అవ్వడం జరిగింది అనమాట ఫీమేల్ క్యాండిడేట్కి. సో బీసీఏ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్ 59.79 కూడా క్లియర్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ బీసీడీలో ఒకసారి చూసుకుందాం మనం. బీసీడీ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 63.65 అనేది క్లియర్ అయింది పోస్ట్. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 63.01 ఉందన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట మేల్కి ఫీమేల్కి. సో నెక్స్ట్ ఇక్కడ బీసీఈ కూడా ఉంది. బీసీఈ మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 63.40 ఉందన్నమాట. ఎస్సీ చూసుకున్నట్లయితే 63+ ఉంది. ఫీమేల్ అయితే 60+ ఉందన్నమాట. ఎస్టీ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 62+ ఉంది. అండ్ 59 కూడా అయిందనమాట ఎస్టీ. అదే ఫీమేల్ చూసుకున్నట్లయితే 56కి అయింది. అండ్ నెక్స్ట్ కర్నూలు చూసుకున్నట్లయితే కర్నూలు వచ్చి ఓసీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 66.79 అనమాట కట్ ఆఫ్ అనేది ఉంది. ఫీమేల్ చూసుకున్నట్లయితే 61.70 ఉందన్నమాట.
బీసీబీ చూసుకున్నట్లయితే ఒకసారి మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా చూసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 56.18 కూడా క్లియర్ అయిందనమాట పోస్ట్. అదే బీసీబీ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 63.63 ఉంది, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 60.99 ఉందన్నమాట. సో ఒకసారి నెల్లూరు చూసుకున్నట్లయితే నెల్లూరు వచ్చి 67.96 ఉంది, మేల్ క్యాండిడేట్స్ వచ్చి ఫీమేల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీమేల్ పోస్ట్ లెవెల్ ఉంది. సో నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే ప్రకాశం వచ్చి ఓసీలోనే 66.24 క్లియర్ అయింది. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 65 కూడా క్లియర్ అయింది. అదే ఫీమేల్ చూసుకున్నట్లయితే 61 క్లియర్ అయింది అనమాట, ప్రకాశం డిస్టిక్ అనమాట, ఓసీలు అనమాట. అది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ప్రకాశం డిస్టిక్ మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 64.91 క్లియర్ అయింది, ఫీమేల్ చూసుకున్నట్లయితే 60.14 క్లియర్ అయింది అనమాట. సో మనం ఎన్ని కట్ ఆఫ్లో ఏ జిల్లా చూసుకున్నా సరే ఆల్మోస్ట్ ఏంటంటే 65 అంటే 65 ర్యాండంగా ఉన్నాయన్నమాట. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పుకోవాలంటే 60 నుంచి 68, ఇంకా 68 దాటైతే ఏ జిల్లా కట్ ఆఫ్ అనేది లేదు. సో 60 నుంచి 68 మధ్యలో అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఉంది. కాబట్టి అది ఫీమేల్ కంటే ఇంకో 2 మార్క్స్ తక్కువ ఉన్నాయన్నమాట. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా ఒక 65+ స్కోర్ వచ్చినట్లయితే మీకైతే పోస్ట్ క్లియర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. 65 లేదా 67+ వచ్చిందంటే ఇంకా మీకు 100% పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రీవియస్ కట్ ఆఫ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే అదే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 60+ స్కోర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫీమేల్ క్యాండిడేట్కి స్కోర్ కన్ఫామ్గా పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. అదే మేల్ క్యాండిడేట్ అయితే 65, 66 ఈ విధంగా వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఫీమేల్ క్యాండిడేట్ కూడా ఈ పోస్ట్ అనేది క్లియర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పి ఇదంతా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏ జిల్లా చూసుకున్నా సరే ఆల్మోస్ట్ మనం చెప్పినటువంటి ర్యాండంగా ఒకసారి మన ఎగ్జాంపుల్గా విజయనగరం చూసుకున్నట్లయితే విజయనగరం కట్ ఆఫ్ వచ్చి మేల్ క్యాండిడేట్స్ వచ్చి మనకి చూడండి, మేల్ క్యాండిడేట్స్ మీ ముందు చెప్తున్నాను. మేల్ క్యాండిడేట్స్ వచ్చి ఇక్కడ చూడండి లిస్టు 63.65 అనేది క్లియర్ అయింది పోస్ట్. అదే ఫీమేల్ చూసుకున్నట్లయితే 61.64 క్లియర్ అయింది అనమాట. చెప్పాను కదా 60+, అదేమో 65+ అనమాట మేల్ క్యాండిడేట్స్ అయితే. ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే విజయనగరం వచ్చి 61.13 క్లియర్ అయింది, 60 కూడా క్లియర్ అయింది మనకి. ఇక్కడ అదే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 59.71 క్లియర్ అయింది అనమాట విజయనగరం. సో ఏదైనప్పటికీ కూడా అదే లాస్ట్ మనం ఒకసారి వెస్ట్ గోదావరి కూడా చూద్దాం. వెస్ట్ గోదావరి వచ్చి ఓసీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఎంత అంటే 65 అనమాట, 65.81 క్లియర్ అయింది పోస్ట్. అదే ఫీమేల్ చూసుకున్నట్లయితే 62.75 క్లియర్ అయింది అనమాట. సో ఈడబ్ల్యూఎస్ ఒకసారి చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి 60.71 క్లియర్ అయిందనమాట. బీసీఏ చూసుకున్నట్లయితే 60.57 క్లియర్ అయింది, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 58.80 క్లియర్ అయిందనమాట. ఒకసారి బీసీబీ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 63 కూడా క్లియర్ అయింది. అదే బీసీడీ చూసుకున్నట్లయితే బీసీడీకి వచ్చి 61.98 క్లియర్ అయింది, అదేవిధంగా 61.17 కూడా క్లియర్ అయిందనమాట. బీసీఈ చూసుకున్నట్లయితే 53.14 అనమాట. బీసీఈ కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి వచ్చి 63కి 63+ కూడా క్లియర్ అవ్వడం జరగడం జరిగింది. ఫీమేల్ అయితే 58కి క్లియర్ అవ్వడం జరిగిందనమాట. అదే వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే 56కి క్లియర్ అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేది అంతా ఏంటంటే 2022 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క జూనియర్ అసిస్టెంట్ యొక్క కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. నేను ఈ కట్ ఆఫ్ అంతా చూసిన తర్వాత ఒకటే చెప్పనున్నాను, మేల్ క్యాండిడేట్స్ ఏ జిల్లా అయినప్పటికీ కూడా 65+ లేదా 66, 67 సో అక్కడ వరకు మనకి ఫినిష్ అనమాట. ఈ రేంజ్ స్కోర్ వచ్చిందంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 58, 59, 60 ఈ రేంజ్ స్కోర్ వచ్చిందంటే వాళ్ళకు కూడా క్లియర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది మేల్ క్యాండిడేట్స్ మేజర్లీ 65+ రావడానికి చూసుకోవాలన్నమాట మనం స్కోర్ వచ్చి. సో అది ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టాపిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ అయినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి అనమాట. జై హింద్, జై భారత్.